అందరికీ ఆఖరి 5వ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి. ఆ అమ్మవారి దయ కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని నేను మనసారా అమ్మవారిని వేడుకుంటున్నాను. అలాగే ఈ వారం పూజ కూడా నేను ముగించుకొని ఈ చిన్న వీడియో క్లిప్పింగ్ తీసి మీ అందరికీ నేను తెలియజేయాలని కోరుకుంటున్నాను. చక్కగా పూజ చేసుకొని నమస్కారం చేసుకొని వీడియో తీశాను అన్నమాట. యాక్చువల్లీ వీడియో తీయడానికి అయితే ఇష్టపడను, అమ్మవారి పూజ అది. కానీ ఆ అమ్మవారి దయ మనందరి మీద ఉండాలి, మీరందరూ కూడా చూడాలి అని నేను కోరుకుంటున్నాను. అమ్మవారి పాదాలు తయారు చేయాలి అనుకున్నాను శ్రావణ మాసం రాకముందే, కానీ అది మర్చిపోయాను అనమాట. అమ్మవారు ఎలాగో ఈసారి నాకు గుర్తు చేశారు, చక్కగా చేశాను. 4వ శుక్రవారం నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి. కానీ ఆ రోజు నాకు పద్మ పుష్పాలు కానీ కదమ పుష్పాలు కానీ దొరకలేదు. ప్రతి సంవత్సరం కూడా నేను పద్మాలు కదమ పుష్పాలతోటి నేను అమ్మవారికి పూజ చేసుకుంటాను, కానీ దొరకలేదన్నమాట. ఆ అమ్మవారి దయ వల్ల నాకు ఈ లాస్ట్ శ్రావణ శుక్రవారం రోజు దొరికినాయి. ఆ పువ్వులతోటి నేను అమ్మవారికి పూజ చేసుకున్నాను. ఆ పూలే పెట్టాలి, ఈ ప్రసాదాలే చేయాలి అని అమ్మవారు మనకేమీ చెప్పలేదు. ఎవరి స్తోమత వాళ్ళదండి. కనక పుష్పాలతో పూజించిన, కదమ్మ పుష్పాలతో పూజించిన, అక్షతలు పసుపు కుంకుమతో పూజించినా కూడా ఆ అమ్మవారి దయ మన అందరి మీద సమానంగానే ఉంటుంది. మనం చేయవలసిందల్లా ఎలాంటి కల్మషం లేకుండా ఆ భగవంతుడిని పూజించుకోవటము, మనం తోచింది ప్రసాదంగా కానీ పుష్పాలు కానీ సమర్పించటము, నలుగురికి సహాయం చేయటము, వీలైనంత వరకు మంచి చేయటము. మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇతరులకు చెడు మాత్రం మనం తలపెట్టకూడదు.